తర్వాత నేను ఎవరిని కలవట్లేను అన్నది అర్థమైంది నాకు. సో దట్ వాజ్ అంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా నేను రియాలిటీ దూరంగా కొంచెం ఉండే. ఆమె ఒకసారి అద్దం ముందుకు పోగానే ఇట్ వాస్ వెరీ షాకింగ్. బట్ అంత పెయిన్ ఎట్లా తీసుకుంటారండి ఆ థ్రెడ్డింగ్ అమ్మో. సో ఐ డూయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లైలా గెటప్ లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది అన్నారు. సో విచ్ వన్ ఈస్ కంఫర్టబుల్ అనిపించింది మీకు? అంటే లైక్ సోను మోడల్ గా ఫైట్ చేయడమా లేకపోతే ప్యాంట్ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా, శారీ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా, మీరే చెప్పండి. అంటే బేసికల్ గా అమ్మాయిలకి ఏదైనా కంఫర్టబుల్ గా ఉంటుంది. దట్స్ వై మీరు ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. నాకేముంటది కంఫర్ట్ శారీలా. సో I had my own challenges, but I think it started growing on me అనుకుంటా. ఓ 15-20 days తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇంకా. అండ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ఎప్పుడూ మీరు చాలా ట్రెండీగా చాలా కొత్తగా ఈవెన్ మీ షూస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో విశ్వక్ గారు అంటే ఓకే డిఫరెంట్ గా ఉంది. బట్ లైలా కాస్ట్యూమ్ విషయానికి వచ్చేసరికి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ మీది ఏదైనా చెప్పడం ఉందా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? నాకు జీరో నాలెడ్జ్. లేడీస్ షాపింగ్ లేడీస్ వేసుకునే నాకు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు కట్టింది వేసుకుంటే నేను యాక్టింగ్ చేసిన. నా పూర్తి పర్ఫార్మెన్స్ మీద ఉండే. అసలు నాకు దాని మీద ఎట్లుంటది అది అన్నది కూడా నేను బ్లైండ్లీ నేను ఫాలో అయిపోయినా. డైరెక్టర్కి నచ్చింది, ప్రొడక్షన్ డిజైన్, స్టైలిస్ట్ అందరూ కలిసి చేస్తే నేను బ్లైండ్గా ఫాలో అయిపోయినా. నేను నా పర్సనల్గా నాకు పెద్ద అవగాహన ఉండదు. నాకు షాపింగ్లో నాకు గిఫ్ట్ ఇచ్చిన కూడా రాదు అమ్మాయిలకు. అందుకే మూవీలో హైలైట్ అంటే లైలా క్యారెక్టర్ అని తెలిసింది. ఈ లైలా క్యారెక్టర్ అనేది ఎంతసేపు ఉండవాలి నీకు? ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయే వరకు. అంటే మీ మూవీ లైఫ్ లో మీకు రియల్ లైలా అంటే ఎవరని చెప్పి చెప్తున్నా కదా. PFI లో టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను అట్లా లిమిట్ చేయదలుచుకోవట్లేను. నేను కొంచెం ఇంటర్నేషనల్ ట్రై చేస్తున్నాను. Hello sir, this is Shendu. This is Shendu, anchor from Filmy Looks. So first of all, one is a songs one, teaser one. So Sonu model విషయానికి వస్తే అంటే ఇప్పుడు మీరు వేసుకునే కాస్ట్యూమ్ అన్ని చూసి మేము అనుకుంటున్నాం సేమ్ మంచి మోడల్. బట్ మీ వాళ్ళకి యాజ్ ఎ పర్సనల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని కాస్ట్యూమ్స్ వేస్తూ ఉంటారు హీరోస్. సో ఎలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎవరిని చూసినప్పుడు మీకు అదే మోడల్ రా అనిపిస్తుంది? మోడల్ ఇది ఓవర్ ద బోర్డ్ ఉంటుంది కొంచెం మోడల్స్ చేసే బట్టలు. నాకు తెలిసి ఇండస్ట్రీలో అంత బాలీవుడ్ లో అనిపిస్తుంటే రణ్వీర్ సింగ్ చూసినప్పుడు అనిపిస్తుంటే మన దగ్గర కొంచెం అందరూ సోబర్ అంటే కొంచెం మంచి సెటిల్ గానే డ్రెస్సింగ్ చేస్తారు. మోడల్ అనేసరికి ఇది కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్, చిన్న కాసిప్, నేను 1-2 చోట్ల చూసిన కాసిప్ అంటే ఆల్రెడీ మీరు గామిలో అఘోరా పాత్ర చేశారు. నెక్స్ట్ అఖండ 2లో మీరు ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని విన్నా. మళ్ళీ ఎంతవరకు గాసిప్పేనా లేదా అనేది క్లారిటీ? అది గాసిప్పే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. సీ యూ ఆల్ ఆన్ వెబ్ 14.